రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, సోనియా గాంధీ నివాసంలో అయితే సిద్ధరామయ్య సమావేశం ముగిసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, దాదాపు అరగంట సేపు ఈ సమావేశం జరిగింది. సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీ ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు ఒకటే, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత తనకు గతంలో ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు హైకమాండ్కు ధన్యవాదాలు చెప్తూనే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన వర్గానికి తనకు ఏ విధంగా హైకమాండ్ న్యాయం చేయబోతుంది అంటే, ఏకంగా ముఖ్యమంత్రి పదవినే తాను 2 ఏళ్ల ముందు త్యాగం చేయాల్సి వచ్చింది. కొత్తగా వచ్చేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆ క్యాబినెట్లో తన వాళ్లకు అంటే ఏదైతే తనతో గత 20-30 ఏళ్లుగా ఎవరైతే కీలక నేతలు ఆయన్ని నమ్ముకొని ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేందుకు కొంతమందికి ఆ క్యాబినెట్ లో అవకాశం కల్పించడమే కాకుండా కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలని చెప్పి కూడా సిద్ధరామయ్య కోరినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తన కుమారుడు అంటే తన రాజకీయ భవిష్యత్తు ఇక వస్తే జాతీయ రాజకీయాల్లోకి లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయినప్పటికీ కూడా అటు పీసీసీ చీఫ్ గా పనిచేయలేరు, లేదంటే ముఖ్యమంత్రిగా కూడా అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల్లో తనకు న్యాయం ఏ విధంగా చేస్తారు, తన కుమారుడికి కనీసం సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. యతీంద్ర సిద్ధరామయ్య కుమారుడు. సో ఆయనకు ఏ విధంగా న్యాయం చేస్తారు అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడేటువంటి క్యాబినెట్ లో తన కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. లేదంటే దళిత వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పి సిద్ధరామయ్య కోరుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తుంటే కూడా సిద్ధరామయ్య అంటే తాను జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టంగా లేరు. ఇప్పటికి కూడా క్రియాశీలక పాత్ర కర్ణాటక రాజకీయాలను పోషిస్తాను, తనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాటిని ఫాలో అవుతూ రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు మరోలా ఉన్నాయి. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలి, ఏ విధంగానైతే జూన్ 18న జరిగేటటువంటి రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆయన్ని పోటీ చేయించి అటు రాజ్యసభలో మెంబర్గా ఉండడమే కాకుండా ఓబీసీ ఫేస్ గా సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లో తెరపైకి తీసుకురానటువంటి ఆలోచన అటు కాంగ్రెస్ హైకమాండ్ కనిపిస్తుంది. సో ఈ విషయంలో మరోసారి సిద్ధరామయ్యను ఒప్పించేటటువంటి ప్రయత్నాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకమైనటువంటి అంశాలు కూడా ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ముందున్నాయి. ఎప్పుడైతే సిద్ధరామయ్య రాజీనామా చేయడం నిన్న, ఆ తర్వాత కర్ణాటక గవర్నర్ సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించడం, సో ఇప్పుడు కొత్తగా సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సింది. సిఎల్పి నేతగా కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు. అయితే సూత్రప్రాయంగా ఇప్పటికే డీకే శివకుమార్ పేరు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ కూడా సిఎల్పి సమావేశంలో ఏం జరగబోతుంది, హైకమాండ్ ఏ విధంగా ఆదేశించబోతుంది అనేది కూడా కొంత కీలకంగా తెలుస్తుంది. సిఎల్పి సమావేశం రేపు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారిక ప్రకటన వచ్చేంత వరకు కొంత ఉత్కంఠ భరితంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్నటువంటి ఈ హైకమాండ్ తో కర్ణాటక ముఖ్య నేతల సమావేశాలు మాత్రం టెన్షన్ గానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తన వాళ్లకు మేలు జరిగేలా, తన వాళ్లకు న్యాయం జరిగేలా సిద్ధరామయ్య ప్రయత్నాలు, తానే ముఖ్యమంత్రి అయ్యేందుకు డీకే శివకుమార్ ప్రయత్నాలు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి సంబంధించి కూడా కొన్ని కీలక సూచనలు ఏ విధంగానైతే హైకమాండ్ ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది. దళిత వర్గాలకు సంబంధించినటువంటి పరమేశ్వర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా గతంలో ఆయన డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే హైకమాండ్ ముందు పెట్టినప్పటికీ కూడా డీకే శివకుమార్ ఏ విధంగానైతే గతంలో ఉన్నటువంటి 2.5 ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చి తాను పార్టీ కోసం చేసినటువంటి కృషి కావచ్చు, భవిష్యత్ రాజకీయాల అవసరం నేపథ్యంలో తనకే ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇప్పటి వరకు ఏదైతే అనౌన్స్ అయితే చేయలేదు. సో దానికి సంబంధించి కూడా రేపు ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సిఎల్పి సమావేశం మొత్తం కూడా సిఎల్పి సమావేశంలో హైకమాండ్ తీసుకునేటటువంటి నిర్ణయానికి తాము ఏ విధంగానైతే కట్టుబడి ఉంటామని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు సంబంధించినటువంటి ఢిల్లీ సమావేశాలు ప్రస్తుతం హాట్ గా కొనసాగుతూనే ఉన్నాయి. స్వాతి. రైట్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.